మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి బెయిల్ మీద రిలీజ్ అయిన కేజ్రీవాల్ అంటే ఆ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో అమిత్ షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. కేజ్రీవాల్ని చాలా స్పెషల్గా చూసింది సుప్రీంకోర్టు అని చెప్పేసి, కేజ్రీవాల్ తీర్పు చాలా అసాధారణం, కేజ్రీవాల్ బెయిల్ తీర్పు చాలా అసాధారణంగా ఉందని కూడా కామెంట్ చేశారు. సో ఈ కామెంట్స్ని ఏ రకంగా చూడాలి, ఇటువంటి వ్యాఖ్యలు చేయవచ్చా? వ్యాఖ్యలు అంటే సుప్రీంకోర్టు తీర్పును ఎప్పుడైనా విశ్లేషించవచ్చు, వ్యాఖ్యానించవచ్చు, అదేమి నేరం కాదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చట్టం ఉంది, కోర్టు ధిక్కారన్న నేరం ఉంది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రకారం న్యాయస్థానం తీర్పును వక్రీకరించకూడదు, న్యాయస్థానం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. న్యాయమూర్తులకు ఈ తీర్పు ఇచ్చినందుకు ఏదో మోటివ్ ఉంది అని అనకూడదు. ఈ మూడు అంటే తప్ప నేరం. అందువల్ల ఈ తీర్పు అసాధారణమైంది అనడంలో అనవచ్చా అంటే ఒకవైపు నుంచి ఈ తీర్పు యొక్క స్వభావాన్ని వ్యాఖ్యానించినట్లుంటారు, మరోవైపు సుప్రీంకోర్టు ఏదో ప్రత్యేక ఫేవర్ కేజ్రీవాల్ చేసింది అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఆ మీనింగ్ ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టే. ఎవరైనా వెళ్తే అంటే సుప్రీంకోర్టు యొక్క నిష్పాక్షికతను హోంమంత్రి ప్రశ్నిస్తున్నాడు. తీర్పును మీరు అంగీకరించకపోతే తీర్పు సరిగా లేదు, ఈ తీర్పు బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనొచ్చు, అభ్యంతరం లేదు. సో కానీ ఇది అసాధారణ తీర్పు అనే ఆ మొత్తం స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా చదివితే అందులో ఎక్కడో ఒక చోట కేజ్రీవాల్ పట్ల సుప్రీంకోర్టు ప్రత్యేక ప్రేమను చాటింది. అంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని ప్రశ్నిస్తున్నాడు, న్యాయ వ్యవస్థకు మోటివ్ అట్రిబ్యూట్ చేస్తున్నాడు కేంద్ర హోంమంత్రి. కేజ్రీవాల్ పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపెట్టింది కోర్టు అంటే అర్థం ఏంటి? కోర్టుకు కేజ్రీవాల్కు మధ్య ఏదో ఒక అనుబంధమో సంబంధం ఉందనే కదా. సో అందువల్ల కేంద్ర హోంమంత్రి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే చట్టానికి బార్డర్లో ఉన్నాడు. సో ఇట్ ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడ్డా లేదా అని. బట్ డెఫినెట్గా ఇది అభ్యంతరకరం, ఎందుకంటే సుప్రీంకోర్టు నిష్పాక్షికతను కేంద్ర హోంమంత్రే ప్రశ్నిస్తే, అంటే ఇంపార్షియాలిటీ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ సుప్రీంకోర్టును పైన అనుమానాలు కలిగే రీతిలో కేంద్ర హోంమంత్రి మాట్లాడితే దేశ ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుందా? సో ఇటీవల బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి లాయర్లు కొంతమంది లేఖ రాశారు, న్యాయ వ్యవస్థ పైన ఒత్తిడి పెరుగుతుంది, ఎలక్టోరల్ బాండ్ జడ్జిమెంట్ని జీర్ణించుకోలేక. సో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అంటున్నాడు, సో ఇక సుప్రీంకోర్టు పైన విశ్వాసాన్ని దెబ్బతీసి ఈ దేశంలో ఏ ఇన్స్టిట్యూషన్ పైన విశ్వాసం ఉంటుంది? కొంత గొప్ప మన దేశంలో డెమోక్రసీలో ఉన్న 3 ఇన్స్టిట్యూషన్స్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, అంటే ప్రభుత్వము, చట్టసభలు, పార్లమెంట్, అసెంబ్లీలు, న్యాయ వ్యవస్థ. ఈ మూడిట్లలో ఇప్పటికీ కూడా ప్రజలకు ఎంతో కొంత విశ్వాసం ఉన్నది న్యాయ వ్యవస్థ పైన. చట్టసభలపైన విశ్వాసం పోతుంది మీకు, అందుకే ఓటింగ్ పర్సంటేజ్లు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వాలపైన విశ్వాసం పోతుంది. సో ఒక మిగిలిన విశ్వాసం వల్ల న్యాయ వ్యవస్థ పైన. అలాంటి న్యాయ వ్యవస్థ పైన విశ్వాసాన్ని సన్నగిల్లేలా కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానం. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యానం చేయాల్సి వచ్చింది? ఈ వ్యాఖ్యానం చేయడం ఏంటంటే కేజ్రీవాల్ అరెస్ట్ చేయడము, ఆ తర్వాత బెయిల్ పైన విడుదల చేయడం, ఈ రెండు ఢిల్లీలో బీజేపీకు పెద్ద ఛాలెంజ్గా మారింది. ఇప్పటిదాకా ఢిల్లీ ప్రజల స్వభావం ఏంటంటే మాకు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉండాలి, ప్రధానమంత్రిగా మోడీ ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అపూర్వ విజయాన్ని ఇస్తూ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు బీజేపీ స్వీప్ చేస్తుంది. 7 సీట్లు బీజేపీకి వస్తుంది. బహుశా ఈ కేజ్రీవాల్ అరెస్ట్ ఉదంతం ఉండుండకపోతే ఇప్పుడు కూడా అదే జరిగేది. బీజేపీ 7 సీట్లు గెలుచుకునేది. ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ తన ఆధిక్యతను చూపెట్టేది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఢిల్లీ ప్రజల ముందుండే పొలిటికల్ క్వశ్చన్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఉండాలా వద్దా అన్నప్పుడు చాలా క్లియర్గా కేజ్రీవాలే మమ్మల్ని పాలించాలి అని ప్రజలు తీర్పు చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ప్రధానమంత్రి మోడీ ఉండాలా లేదా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఉన్నప్పుడు మాకు ప్రధానమంత్రిగా ఈ దేశానికి మోడీ అవసరమని ప్రజలు భావిస్తూ వచ్చారు. కానీ అంటే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు మోడీ ఉండాలా వద్దా అనే క్వశ్చన్ ఉంటే బీజేపీకి లాభం. సో కేజ్రీవాల్ అరెస్టుతో ఆ క్వశ్చన్ పక్కకు పోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ ఓటర్ల ముందు వచ్చిన ప్రశ్న ఏంటి? కేజ్రీవాల్ బయట ఉండి మాకు ముఖ్యమంత్రిగా సేవలు అందించాలా, లేదా కేజ్రీవాల్ జైల్లో ఉండి మాకు ముఖ్యమంత్రిగా అందుబాటులో ఉండకూడదా?
ఈ ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు ప్రజలు అనేకసార్లు ఇదివరకే తీర్పు చెప్పారు, మాకు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కావాలి అని. అందువల్ల పార్లమెంట్ ఎన్నికలకు ఓటు వేసే ముందు ఢిల్లీ ఓటర్ ముందున్న ప్రశ్న ఏంటి, కేజ్రీవాల్ జైల్లోనే ఉండాలి, మాకు ముఖ్యమంత్రిగా అవైలబుల్ ఉండకూడదు అంటే బీజేపీ కొట్టేస్తారు. లేదు మాకు ఆయన బయట ఉండి ముఖ్యమంత్రిగా పాలన అందించాలి అని భావిస్తే కేజ్రీవాల్ కోటేసే అవకాశం ఉంది. సో ఈ భయం బీజేపీకి పట్టుకుంది. అంటే పార్లమెంట్ దేశానికి ఎవరు ప్రధాని ఉండాలి అనేటువంటి అనే పొలిటికల్ క్వశ్చన్ను రిప్లేస్ చేసి కేజ్రీవాల్ బయట ఉండాలా లోపల ఉండాలా, ముఖ్యమంత్రిగా అందుబాటులో ఉండాలా ఉండకూడదా అనే క్వశ్చన్ తీసుకురావడం బీజేపీ చేసిన పని. ఒకవేళ బీజేపీకి రేపు ఢిల్లీలో దెబ్బ తగిలితే అది స్వయంకృతాపరాధమే, సెల్ఫ్ గోలే అవుతుంది. అందువల్ల కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల ఢిల్లీలో మారినటువంటి ఈ రాజకీయ వాతావరణం పట్ల బీజేపీలో ఆందోళన, అసహనం కనబడుతోంది అమిత్ షా స్టేట్మెంట్లో. ఇక మూడవది, కేజ్రీవాల్ బయటికి రావడంతోనే ఒక ఆసక్తికరమైనటువంటి డిస్కోర్స్ మొదలుపెట్టాడు. అప్పటిదాకా ప్రతిపక్షము లేవనెత్తని అంశాలు మొదలుపెట్టాడు. బీజేపీని ఇబ్బంది పెట్టే, ఇరుకున పెట్టేటువంటి అంశాలు లేవనెత్తాడు. ఆయన బయటికి రావడంతోనే యోగి ఆదిత్యనాథ్ ఉండడు, మోడీ మళ్ళీ గెలిస్తే అంటూ బీజేపీ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చను నేషనల్ లెవెల్కి పట్టుకొచ్చాడు. ఇది ఆల్రెడీ రాజ్పూట్ల సమాజంలో, రాజ్పూట్ క్షత్రియ సమాజంలో బాగా చర్చ నడుస్తుంది. మోడీ మళ్ళీ గెలిస్తే యోగిని ఉండనివ్వడు అని. ఎందుకంటే వసుంధరా సింధియాను పక్కకు పెట్టేశారు, శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కకు పెట్టారు, రమణ్ సింగ్ను పక్కకు పెట్టారు, అద్వానీ జోషిని ఏనాడో పక్కకు పెట్టారు, వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి పదవి నుంచి అలా ఆఖరికి యాక్టివ్ పాలిటిక్స్ పక్కకు పెట్టేశారు, నితిన్ గడ్కరీ పార్లమెంటరీ బోర్డుని తీసేశారు. సో ఇంత పెద్ద లిస్ట్ ఉంది, చాలా క్లియర్గా కనబడుతుంది. మోడీ అమిత్ షాలకు పోటీ ఎవరున్నా వాళ్ళ పక్క పెడతారు. రాజ్నాథ్ సింగ్ డమ్మీ అయిపోయాడు. ఇక మిగిలింది ఏంటంటే యోగి ఆదిత్యనాథ్. సో యోగి ఆదిత్యనాథ్ మోడీతో, అమిత్ షాతో పోటీ పడే హిందుత్వ ఐకాన్. రేపు మోడీ తర్వాత ప్రధానమంత్రి ఎవరు అంటే అమిత్ షాకు అతిపెద్ద పోటీ యోగి ఆదిత్యనాథ్. అందువల్ల యోగి ఆదిత్యనాథ్ను తొలగిస్తారు ఎన్నికల తర్వాత అని రాజ్పూట్ సమాజంలో ఇప్పటికే పెద్ద చర్చ నడుస్తుంది. అది గుజరాత్, రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు బీజేపీలో ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. సో ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ దానికి నేషనల్ టచ్ ఇచ్చారు, ఇచ్చి మోడీ వస్తే యోగి ఉండడు అని. అక్కడితో ఆగకుండా మోడీ రిటైర్మెంట్ గురించి ప్రస్తావన మొదలుపెట్టాడు. బీజేపీ మోడీ పేరిట ఓట్లు అడుగుతుంటే, మోడీని చూసి ఓట్లేయండి అంటుంటే, మోడీకా గ్యారంటీ అంటూ మోడీ ప్రచారం చేస్తే బీజేపీకా గ్యారంటీ అని కూడా అనకుండా కేజ్రీవాల్ వచ్చి దానికో పెద్ద డెంట్ కొట్టాడు. అంటే మోడీ అసలు 2025 సెప్టెంబర్ తర్వాత ఉండడు, ఆయన 75 ఏళ్ళు వస్తున్నాయని. సో ఈ డిబేట్ కూడా అంతకుముందు కేజ్రీవాల్ అది విడుదల కాకముందు ఈ రెండు డిబేట్లు నేషనల్ పొలిటికల్ డిస్కోర్స్లో లేవు. దేశవ్యాప్తంగా ఎన్నికల చర్చలు ఈ రెండు అంశాలు లేవు. యోగి ఉండడు అన్న అంశం లేదు, మోడీ రిటైర్ అన్న అంశం లేదు. ఆ దెబ్బ ఎంత తగిలిందంటే అమిత్ షా హైదరాబాద్లో ఉన్నాడు. కేజ్రీవాల్ ఈ స్టేట్మెంట్ ఢిల్లీలో ఇచ్చినప్పుడు హైదరాబాద్ రాగా అమిత్ షా హైదరాబాద్ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. హైదరాబాద్లో ఢిల్లీ కూడా వెళ్ళక ముందే, నార్మల్గా అయితే ఢిల్లీకి వెళ్ళాక రియాక్ట్ అవుతారు, కానీ హైదరాబాద్లోనే మాట్లాడాల్సి వచ్చింది. రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేయాల్సి వచ్చింది, మొత్తం జేపీ నడ్డా మాట్లాడాల్సి వచ్చింది. బీజేపీ నాయకులందరినీ డిఫెన్స్ మోడ్లో పంపించారు కేజ్రీవాల్ ఒక్క స్టేట్మెంట్తో. దాంతోపాటు ప్రతిపక్షాలను విడివిడిగా ఉన్న వాళ్ళను ఏకం చేసేందుకు ఒక కామన్ థ్రెడ్ కనుక్కున్నాడు కేజ్రీవాల్. మన అందరినీ లోపలేస్తారు, మేము నన్నే కాదు, స్టాలిన్ వేస్తారు, మమతా బెనర్జీని వేస్తారు, ఉద్ధవ్ ఠాక్రేని వేస్తారు, తేజస్వి యాదవ్ వేస్తారు, సో అందరూ జైలుకు పోవాల్సిందే అంటూ ప్రతిపక్షాల ఐక్యతకు ఒక కామన్ థ్రెడ్ను క్రియేట్ చేశాడు. అందువల్ల ఆ అసహనం అనేది అమిత్ షాలో కనబడుతుంది. ఈ కేజ్రీవాల్ బయటకి వచ్చి ఇంత తల నొప్పి తెస్తున్నాడు మాకు. సో ఇప్పటిదాకా రాహుల్ గాంధీ మాట్లాడితే రాహుల్ గాంధీని ఈజీగా అటాక్ చేయగలిగారు, కానీ కేజ్రీవాల్కి వచ్చే వరకు బీజేపీకి ఉన్న సపోర్ట్ బేస్లోనే కేజ్రీవాల్ కూడా సపోర్ట్ బేస్ పూరర్ సెక్షన్స్లో, మిడిల్ క్లాస్లో, ట్రేడర్స్లో, అప్పర్ క్లాస్లో, ఇలా బీజేపీకి ఉన్నటువంటి ఎథికల్ ఓటర్స్, పరిపాలన, మంచి రాజకీయాలు, కాంగ్రెస్ రాజకీయ సంస్కృతితో విసిగెత్తిన ప్రజలు, వీళ్ళందరూ కూడా బీజేపీ ఓట్ బేస్. ఈ ఓట్ బేస్లో ఆల్రెడీ డిస్టర్బెన్స్ మొదలైంది. కేజ్రీవాల్ అక్కడ పెద్ద కాంపిటీటర్ ఈ ఓట్ బేస్కు. అందువల్ల కేజ్రీవాల్ను ఎందుకు జైలు వేసినాం, ఎందుకు బయటికి విడుదలయ్యే,
అని ఇప్పుడు తలబట్టుకున్నది బీజేపీ నాయకత్వం. సో జైలు కన్నా పంపించకపోతే ఏ ప్రాబ్లం ఉండేది కాదు, పంపిన తర్వాత బయటికన్నా రాకపోతే ప్రాబ్లం ఉండేది కాదు. పంపించడం అయిపోయింది అనుకుంటే ఈ బయటికి రావడం ఏంటి అని. అందువల్ల కేజ్రీవాల్కు బెయిల్ బయటికి రావడం వల్ల ఆయన రాజకీయ వాతావరణంలో తెచ్చిన మార్పు పట్ల కేంద్ర హోంమంత్రి అసహనమే సుప్రీంకోర్టు పైన ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమైంది. ఇండియా కూటమికి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న మమతా బెనర్జీ వెలుపల నుంచి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నారు సార్. దీనికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఎందుకు దూరంగా ఉన్నట్టు, ఇప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్తో, ఏ అంచనాతో బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్తున్నట్టు? దూరంగా లేరు అసలు. ఫస్ట్ పాయింట్, ఇండియా కూటమిలో భాగమే. సో బయట నుంచి మద్దతు అంటే అర్థం ఏంటి? ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే బయట నుంచి మద్దతు, ఇండియా కూటమి బయట నుంచి మద్దతు కాదు. సో ఆల్రెడీ ఇండియా కూటమిలో భాగం మమతా బెనర్జీ. ప్రతి ఇండియా కూటమి మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆమె ఏ కూటమి మీటింగ్ కూడా ఎగ్గొట్టలే. అంటే సీట్ల పంపకంతో సమస్యలు, సీట్ల సర్దుబాటు అంతటా కుదరాలని లేదు కదా. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్కు సిపిఎం కుదిరిందా? కాంగ్రెస్ సిపిఎంఏ కదా పరస్పరం పోటీ పెట్టింది. మరి లెఫ్ట్ పార్టీలు ఇండియా కూటమి లేవా? ఇండియా కూటమితో సంబంధం లేదా లెఫ్ట్ పార్టీస్కు? కేరళకి ఎగ్జాంపుల్ కదండి క్లియర్గా. కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం కదా పోటీ మొత్తం. అక్కడ కాంగ్రెస్ వర్సెస్ లెఫ్టే కదా. సో కాంగ్రెస్ ఇద్దరు రెండు కూడా ఇండియా కూటమి కదా. ఇద్దరు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు రాజకీయాల్లో ఏమవుతుంది అంటే రాష్ట్ర స్థాయి రాజకీయాలు ఉంటాయి, జాతీయ స్థాయి రాజకీయాలు ఉంటాయి. అట్లంటే వైసీపీ టీడీపీ ప్రత్యర్థులు కదా. మరి మోడీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఇద్దరు మద్దతు ఇవ్వలేదా పార్లమెంట్లో? మరి ఇక్కడ ప్రత్యర్థులే కదా ఇద్దరు. బీజూ జనతాదళ్ బీజేపీకి ప్రత్యర్థి కాదా? ఒరిస్సాలో వాళ్ళిద్దరికి కదా మరి సీట్లు పంచుకున్నది. అసలు మరి బిజు జనతాదళ్ మొన్న ఇటీవల అవిశ్వాస తీర్మానం బీజేపీకి మద్దతు ఇచ్చింది కదా. మరి రాష్ట్రంలో వారే ఇద్దరే కదా ప్రత్యర్థులు. అందువల్ల భారత రాజకీయాల్లో రాష్ట్ర స్థాయి రాజకీయం ఉంటుంది, జాతీయ స్థాయి రాజకీయం ఉంటుంది. ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యర్థులు కారా? ఈ మాట కదా ఇప్పుడు పంజాబ్లో ప్రత్యర్థులు కదా. ఇదే లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మధ్య ఏ రకమైన అవగాహన లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం పంజాబ్లో ఉన్న 13 సీట్లకు పోటీ చేస్తోంది. మరి అక్కడ కాంగ్రెస్ ఆప్కు మధ్య ఏ అవగాహన పంజాబ్లో లేదు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకొని ఢిల్లీలో పోటీ చేస్తున్నారు. అసలు ఢిల్లీలో కాంగ్రెస్ ఓడించే కదా ఆప్ అధికారంలోకి వచ్చింది. పంజాబ్లో కాంగ్రెస్ ఓడించే కదా ఆప్ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో మరి ఆప్ కాంగ్రెస్ కలిసి ఉన్నాయి, పంజాబ్లో ఆప్ కాంగ్రెస్ కలిసి లేవు. అలాగే ఢిల్లీలో కాంగ్రెస్ ఓడించి గెలిచారు కదా. మీకు 2004లో వామపక్షాలు 60కి పైగా ఎంపీలు వచ్చారు. యూపీఏ 1 ప్రభుత్వానికి ప్రధానమైన ప్రాతిపదిక వామపక్షాల మద్దతే. మరి వామపక్షాలలో ఆ 60కి పైగా సీట్లు గెలిచారు. 62, 63 గెలిచారు. అందులో 60 కాంగ్రెస్ మీద గెలిచింది. మరి కాంగ్రెస్ పైన లెఫ్ట్ ఎంపీలు గెలిచి వచ్చి పార్లమెంట్లో 2004లో యూపీఏ ప్రభుత్వం లెఫ్ట్ మద్దతు ఇవ్వలేదా? యునైటెడ్ ఫ్రంట్కు చంద్రబాబు నాయుడు కన్వీనర్, దానికి ప్రధానంగా మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి కాంగ్రెస్ కదా. మరి రాష్ట్రంలో కాంగ్రెస్తో తెలుగుదేశం పోరాడుతూ కేంద్ర రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆ యునైటెడ్ ఫ్రంట్ దేవగౌడ ప్రభుత్వానికి కాంగ్రెస్ కదా మద్దతు ఇచ్చింది. ఇన్ని ఉదాహరణలు, ఇంకా చాలా ఉదాహరణలు చెప్పగలుగుతా నేను. ఇన్ని ఉదాహరణలు కదా. రాష్ట్ర రాజకీయం, జాతీయ రాజకీయం ఉంటాయి. బీహార్లో లోక్ జనశక్తి పార్టీ, మీకు మా బీహార్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనతాదళ్ ఎన్డీఏలో లేదు, కానీ కేంద్రంలో ఎన్డీఏలో ఉంది. కేంద్రంలో మంత్రివర్గంలో కూడా ఉంది. కానీ అదే లోక్ జనశక్తి పార్టీ ఇక్కడ ఎన్డీఏలో లేదు. ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య జేడీయూను వ్యతిరేకించింది, బీజేపీని సమర్థించింది. ఒక కూటమిలో 2 పార్టీలు ఉంటే ఒక పార్టీకి మద్దతు ఇచ్చింది, ఇంకో పార్టీని వ్యతిరేకించింది. ఎన్డీఏలో బీహార్లో లేకుండా జేడీయూను ఓడించడానికి పనిచేసింది లోక్ జనశక్తి పార్టీ. మరి కేంద్రంలో అదే మోడీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో కూడా ఉన్నారు. మరి ఎలా ఉన్నారు బీజేపీది? సో ఇలా ఇన్ని ఉదాహరణలు మీకు చెప్తాను నేను. ఇంకా చాలా ఉదాహరణలు చెప్తాను. ఇది దేశ చరిత్రలో నేను ఇప్పుడు మీకు 30 ఏళ్ళు వెనక్కిపోయి కూడా చెప్పాను. అంటే అర్థం ఏంటి? భారత రాజకీయాలు ఫెడరల్ రాజకీయాలు. అంటే ఫెడరల్ రాజకీయాలు రాష్ట్ర రాజకీయం ఉంటుంది, జాతీయ రాజకీయం ఉంటుంది. మన యూనిటరీ స్టేట్ కాదు, మన ఫెడరల్ స్టేట్. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఈ రెండింటిని ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అందువల్ల రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిస్థితుల వల్ల కొన్ని సందర్భాల్లో కలవలేరు. ఇప్పుడు బెంగాల్లో సిపిఎం ఓడించే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
సో తృణమూల్ కాంగ్రెస్కు సిపిఎం ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు మించి ఇవ్వనని తృణమూల్ భీష్మించి కూర్చుంది. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడిగింది. సో అందువల్ల కాంగ్రెస్ ఆ పార్టీ తృణమూల్తో పోకుండా కమ్యూనిస్టులతో వెళ్ళారు, సిపిఎంతో వెళ్ళారు. అందువల్ల అక్కడ పొత్తు కుదరలేదు. పొత్తు కుదరనంత మాత్రాన జాతీయ రాజకీయాల వైఖరి మారదు కదా. ఇప్పుడు కాంగ్రెస్కు సిపిఎంకైనా బెంగాల్లో బీజేపీ ప్రత్యర్థి, దేశంలో అయినా కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్టులకు బీజేపీ ప్రత్యర్థి, తృణమూల్ కాంగ్రెస్ కూడా బెంగాల్లో ప్రత్యర్థి బీజేపీయే. సో కామన్ రైవల్కు వ్యతిరేకంగా యునైట్ కాలేదు అంతే తప్ప. ఇప్పుడు కేరళలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు కేరళలో ప్రత్యర్థులు, కానీ దేశంలో ఇద్దరికి బీజేపీ కదా ప్రత్యర్థి. అందువల్ల రాష్ట్ర స్థాయి రాజకీయము ఒక రకంగా ఉంటుంది భారతదేశంలో, ఫెడరల్ పాలిటిక్స్లో జాతీయ స్థాయి రాజకీయం మరో రకంగా ఉంటుంది. సో అందువల్ల రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఇండియా కూటమి యునైటెడ్గా బెంగాల్లో లేదు, కేరళలో లేదు, పంజాబ్లో లేదు. ఇప్పుడు ఒక్క బెంగాలే కాదు, ఇది ఉదాహరణ. బెంగాల్ లేదు, కేరళ లేదు, పంజాబ్ లేదు, 3 రాష్ట్రాలు నీకు ఉదాహరణ ఇచ్చాను. ఆ మాటకు వస్తే తెలంగాణలో లేదు. తెలంగాణలో సిపిఎం భువనగిరి నుంచి పోటీ చేయలేదా? మిగతా 16 సీట్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది సిపిఎం. మరి భువనగిరిలో లేదు, తెలంగాణలో ఉంది ఇండియా కూటమి. భువనగిరికి వచ్చేవరకు మీకు సిపిఎం అభ్యర్థి ఉన్నాడు అక్కడ. సో అందువల్ల ఎన్నికల పొత్తులు అనేది దేశమంతటా ఒకే రకంగా ఎప్పుడు ఉండాలని గ్యారంటీ లేదు. సో అనేక రకాల ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంత డైవర్స్ కంట్రీలో డైవర్స్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఉంటుంది. దేశమంతటా ఒకే రకమైన రాజకీయం ఉండదు కదా. సో అందువల్ల మీకు ఇండియా కూటమి దేశమంతటా ఒకే రకంగా యూనిఫామ్గా ఉండాలి అంటే ఎన్డీఏ కూటమి లేదు కదా అంటున్నా. అసలు ఏ కూటమి అలా ఉండదు. సో రేపు శిరోమణి అకాలీదళ్ ఉంది, పంజాబ్లో బీజేపీతో కలిసి పోటీ చేసిందా? మరి రేపు శిరోమణి అకాలీదళ్ మద్దతు ఇవ్వదా? రేపు ఆల్రెడీ అవిశ్వాస తీర్మానం పెట్టడం మద్దతు ఇచ్చారు కదా. సో పంజాబ్లో శిరోమణి అకాలీదళ్కు కాంగ్రెస్ ప్రత్యర్థి, బీజేపీ కూడా ప్రత్యర్థి. మీకు ఇప్పుడు బీజేపీకి శిరోమణి అకాలీదళ్కు పంజాబ్లో పొత్తు లేదు. రేపు నిజంగానే అవసరమైతే అకాలీదళ్ మద్దతు ఇవ్వదా? అందువల్ల జాతీయ రాజకీయ ల్యాండ్స్కేప్ వేరుంటుంది, స్టేట్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ వేరుంటుంది. కొన్నిసార్లు ఇందులో కామన్గా ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. అందువల్ల ఇందులో ఆశ్చర్యపడాల్సింది లేదు కదా. అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తూ ఉన్నారు, హిందూ ముస్లింల మధ్య తగాదా పెడుతూ ఉన్నారు అనే ప్రతిపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తూ ఉన్నాయి సార్. ఫరూక్ అబ్దుల్లా ఒక కామెంట్ చేశారు, రాముడు హిందువుల కోసమే కాదు అంటూ. ఈ నేపథ్యంలో మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, హిందూ ముస్లిం అని విడదీయను, అలా చేస్తే రాజకీయాలకు అర్హుణ్ణే కాదు, మా ఇంట్లో ఈద్ జరిపేవాళ్ళం, ఆ రోజు పొరుగు నుండే ముస్లింలే అన్నం పెట్టేవారు అని చెప్పి ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. సో మోదీకి ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మా ఇంట్లో ఈద్ జరిపేవాళ్ళు అనాలి. ఈద్ రోజు మా ఇంట్లో అన్నం వండేవాళ్ళని కాదు, మా ఇరుగు పొరుగు వారే ఆహారం ఇచ్చేవారు అన్నాడు. లేదు సార్, నేను పేపర్లో వచ్చిందని వీడియో చూశాను కదా, వీడియో చూశాను. సో నాకు గుర్తున్నంత వరకు ఈద్ మా ఇంట్లో జరిపే వాళ్ళం అన్నట్లేరు. ఓకే, అది ఇష్యూ కాదు. ఎందుకంటే ఈద్ మోడీ జరిపేవాడంటే అది పెద్ద వార్త అవుతుంది కదా. సో కానీ హిందూ ముస్లిం అనే డివిజన్ తెస్తే రాజకీయాలకు పనికిరాదు. ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మోడీ తెచ్చాడా లేదా మనం విశ్లేషిద్దాం. సో మోడీ ఒక స్టాండర్డ్ ప్రిన్సిపల్ మనకు చెప్పారు. ఈ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఎవరెవరు రాజకీయాలకు పనికొస్తారు, ఎవరెవరు రాజకీయాలకు పనికిరారు అని వారి స్టేట్మెంట్లను బట్టి మనం ఎనాలిసిస్ రావచ్చు. ఇక్కడ మోడీ చెప్పాడు కదా, హిందూ ముస్లిం అనే డివిజన్ తెస్తే రాజకీయాలకు పనికిరారు అని. రాజాసింగ్ రాజకీయాలకు పనికిరాడు దీంతో, అవునా కదా. శివమస్తే మాకివ్వండి, శవమస్తే మీరు తీసుకోండి, మసీదులు తవ్వండి. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? బండి సంజయ్ స్టేట్మెంట్. సో ఇది శివమస్తే మాకివ్వండి, శవమస్తే మీరు తీసుకోండి. ఎవరు తీసుకుంటే మాకు మీకు అంటే ఎవరారు? హిందువులు ముస్లింలు గారా అంటే బండి సంజయ్ రాజకీయాలకు పనికిరారు. ఇక రాజాసింగ్ స్టేట్మెంట్లు ఏం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాగే యోగి ఆదిత్యనాథ్ ఆయన స్టేట్మెంట్లు అన్నీ తీయండి, హిందూ ముస్లిం తప్ప ఇంకేదైనా ఉంటుందో చూడండి. సో ఆయన రాజకీయాలకు పనికిరాడు. అసలు ఆ మాటకొస్తే అసలు హైదరాబాద్ భాగ్యనగర్ ఇది ఇందులో హిందూ ముస్లిం కోణం లేదా? సో కారు స్టీరింగు ఎక్కడ ఉన్నది? మా నిజాం నవాబ్ చేతిలో ఉంది. ఈ నిజాము, రజాకారు ఇదంతా ఎక్కడికి ఎంఐఎం ఇవన్నీ రోజు తీసే తెలంగాణ రాజకీయాలు ఎంఐఎం పెద్ద పార్టీనా?
బీజేపీ అసలు కాంగ్రెస్ను ఎదుర్కోవాలన్నా బీఆర్ఎస్ ఎదుర్కోవాలన్నా ఎంఐఎం పేరు తీయకుండా మాట్లాడదు. ఎంఐఎం నిజంగానే అంత తెలంగాణ రాజకీయాల్లో శాసించే శక్తి కాదు కదా, మరి ఎందుకు ఎంఐఎం లేకుండా మాట్లాడదు? అంటే అది హిందూ ముస్లిం కాదా? ఎన్నికలప్పుడే జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడే రోహింగ్యాలు గుర్తొచ్చారు, ఇంకెప్పుడు గుర్తు రాలేదు. అది హిందూ ముస్లిం కాదా? ఆ మాటకొస్తే ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్లు ఇటీవల ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు ఇస్తారు, ఇది హిందూ ముస్లిం కాదా? మేము అధికారంలోకి వస్తే ముస్లిం రాజకీయాలు రద్దు చేస్తాం. ఊరు రద్దు బీజేపీ నేతలు చెప్పడం లేదు. అసలు ముస్లిం రాజకీయాలు ఈ దేశంలో ఉన్నాయా? ముస్లిం రిజర్వేషన్లు మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. అసలు ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ఎక్కడ ముస్లిం రిజర్వేషన్లకు అవకాశమే లేదు. ముస్లింలో ఉన్న వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్లు, ముస్లిం అయినందుకు రిజర్వేషన్ ఉండదు, హిందూ అయినందుకు రిజర్వేషన్ ఉండదు. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు హిందూ రిజర్వేషన్లు కాదు, అది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లే. వాళ్ళు హిందువులే కావచ్చు కానీ హిందూ రిజర్వేషన్ కాదు. హిందూ రిజర్వేషన్ అంటే బ్రాహ్మణులకు రెడ్లకు కూడా వస్తుంది, రావడం లేదు కదా. అలాగే ముస్లింల్లో కూడా మతం ప్రాతిపదిక రిజర్వేషన్లు రాజ్యాంగం అంగీకరించదు. కానీ ఉదయం లేస్తే ఈ క్లారిటీ లేకుండా మేము మా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, అక్కడ చంద్రబాబు నాయుడు మేము ముస్లిం రిజర్వేషన్ కాపాడుతామంటాడు. సో ఇది హిందూ ముస్లిం కాదా? సో మన మంగళసూత్రాలు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారట. వాళ్ళంటే ఎవరు? మంగళసూత్రాలు ఎవరు వేసుకుంటారు, మంగళసూత్రాలు ఎవరు వేసుకోరు? సో మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకున్న ఆస్తులు తీసుకెళ్ళి ముస్లింలకు పెడతారట. ఇది ఎవరి స్టేట్మెంట్ అండి? మోడీ స్టేట్మెంట్ కాదా? ముస్లిం అని పేరు చెప్పి స్టేట్మెంట్ ఇది, పేరు చెప్పకుండా కూడా కాదు. ఇదేదో పరోక్షంగా మీనింగ్ వచ్చినట్టు కూడా కాదు. ఒక్క పిల్లలు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అన్నాను, దాని మీనింగ్ ముస్లింలు కాదు అని. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రచారం ఏంది? ముస్లింలు ఎక్కువ మంది పిల్లలు పుట్టిస్తారని. నిన్న నెట్వర్క్ 18 ఇంటర్వ్యూలో మోడీ ఏం చెప్తాడు? మతం క్వశ్చనే లేదు, పేదరికం ఎక్కడుంటే అక్కడ పిల్లలు ఎక్కుంటారు అంటూ, హిందువుల్లో కూడా పేదలు ఎక్కువ ఉన్న చోట పిల్లలు ఎక్కువ ఉంటారు అని పేదరికానికి పిల్లలు ఎక్కువ ఉండటానికి లింక్ చెప్పారు. బీజేపీ ఇప్పటిదాకా చెప్తున్నది మతానికి పిల్లలు ఎక్కువ ఉన్న లింక్ చెప్పారు కదా. సో మాలాంటి వాళ్ళం డెమోగ్రాఫర్స్ సోషాలజిస్టులు ఎప్పుడూ చెప్తున్నారు, అయ్యా ఇది మతం ఎక్కువతో లింక్ ఉన్న దానికన్నా పేదరికంతో లింక్ ఉన్నది అంటే అటాక్ యాంటీ హిందూ అని చెప్పి అన్నారు. ఇవాళ సాక్షాత్తు నరేంద్ర మోడీ చెప్తున్నాడు ఆ మాట. ముస్లింలు పిల్లలు ఎక్కువ ఉంటారని ఎప్పుడు అన్నాను? నేను అనలే, మీరు ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు. నేను అన్నది పేదరికం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ పిల్లలు ఎక్కువ ఉంటారు అన్నాను. పిల్లలు ఎక్కువ ఉండడం వల్ల ప్రభుత్వానికి భారం అని చెప్పాను తప్ప నేను హిందూ ముస్లిం ఎక్కడన్నా అంటాడు. సో మరి బీజేపీ ఒప్పుకుంటుందా ఇది? సో బీజేపీ ఎన్నికలు అయిపోయాక ఈ మాట చెప్పమనండి. అంటే పేదరికం ఉన్న ఎవరిలోనైనా, అది హిందువులైనా ముస్లింలైనా పిల్లలు ఎక్కువ ఉంటారు, అందువల్ల మాకు పాపులేషన్ పట్ల మా కాన్సెప్ట్ అది అని బీజేపీ చెప్పమనని. సో ఇలా దేశమంతటా బీజేపీ చేస్తున్న ప్రచారం ఏంటి? రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ఆనందపడుతుంది. పాకిస్తాన్ ఎందుకు వచ్చింది మధ్యలకు? హిందూ ముస్లిం లేకపోతే పాకిస్తాన్ దేని కొరకు వచ్చిందని. ఇప్పుడే కాదు, నితీష్ కుమార్ మహాగఠబంధన్ తరఫున పోటీ చేసినప్పుడు అమిత్ షా నితీష్ కుమార్ కూడా ఇట్లా అన్నాడు. ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ ఎన్డీఏ ముఖ్యమంత్రి. నితీష్ కుమార్ కలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుకుంటారు. ఇది హిందూ ముస్లిం కాదా? సో ఇంత బహిరంగంగా హిందూ ముస్లిం పాలిటిక్స్ చేసి ఇప్పుడు మోడీ ఏమంటున్నాడు? హిందూ ముస్లిం అంటే రాజకీయాలకు పనికిరారు అంటే ఎవరు రాజకీయాలకు పనికిరారు? ఇప్పుడు దీన్ని బట్టి చెప్పాలి కదా. రాజకీయాలకు మోడీ పనికిరాడా? యోగి ఆదిత్యనాథ్ పనికిరాడు, బండి సంజయ్ పనికిరాడు, రాజనాథ్ సింగ్ పనికిరాడు అంటే బీజేపీ నేతలు ఎవరు రాజకీయాలకు పనికిరారని మోడీ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ కదా. వీళ్ళు మోడీ యాక్సెప్టెడ్ చెప్పమనండి. అందువల్ల ఇప్పుడు అసలు విషయం ఏంటంటే హిందూ ముస్లిం అనే నినాదము ఎక్కడ క్షేత్రస్థాయిలో ఈ రాజకీయం పెద్ద ప్రభావాన్ని చూపడం లేదు అన్న రిపోర్టర్ అని. ఈ రిపోర్టు చాలా కాలంగా మీడియాలో వస్తున్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గురించి, బీహార్ గురించి, రాజస్థాన్, హిందీ స్టేట్స్లో బీజేపీకి 54% ఓటింగ్ వచ్చింది 2019లో. సో అక్కడ హిందూ ముస్లిం పాలిటిక్సే బీజేపీ పెరుగుదల కారణం. అయితే ఈసారి హిందూ ముస్లిం అనే స్లోగన్కు ఆ రకమైన ట్రాక్షన్ వస్తలేదు అని జాతీయ మీడియాలో ఎప్పటి నుంచో కథనాలు వస్తున్నాయి. నేను అవి చదివినప్పుడు అనుకునేవాడిని, మరి ఇది నిజమా? ఈ జాతీయ మీడియాలో బీజేపీ పట్ల వ్యతిరేకతతో రాస్తున్నారా అని ఒక అనుమానం ఉండే. కానీ ఇవాళ మోడీ స్టేట్మెంట్ చూశాక నాకు అనుమానం పోయింది. ఓహో, అందుకే మోడీ ఈ నినాదం పనిచేయడం లేదు, ఈ హిందూ ముస్లిం కార్డ్ పనిచేయడం లేదు, అందువల్ల ఆయన రిజర్వ్ చేసుకుంటున్నాడు, పనిచేయడం లేదని. అంటే ఇది ఆ ప్రభావం చూపడం లేదు.
ప్రజలు దీనికి పెద్దగా అట్రాక్ట్ కావడం లేదు, గతంలో లాగా మతపరమైన భావోద్వేగాలకు రగలడం లేదు అని బహుశా మోడీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, బీజేపీకి ఉన్న ప్రత్యేకత ప్రజల మూడ్ను, ప్రజల పల్స్ను బ్రహ్మాండంగా పట్టుకోగలుగుతారు. దేశంలో ఏ నాయకుడు, ఏ రాజకీయ పార్టీకి ఈ సామర్థ్యం లేదు. అంత సైంటిఫిక్గా పబ్లిక్ మూడ్ను పర్సీవ్ చేయగలిగే సామర్థ్యం బీజేపీకి ఉంది, మోడీకి ఉంది. అందువల్ల బహుశా వాళ్ళ పబ్లిక్ పల్స్ వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఈ కమ్యూనల్ స్లోగన్స్ దేశ రాజకీయాల్లో ఉండవు. పైగా దీన్ని బట్టి అసలు ముస్లిం ఓటు కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అవుతోంది. హిందువుల్లో అనుమానం పెరుగుతోంది. మాకు ఉద్యోగాల గురించి, మా ధరల గురించి, మా ఎకానమీ గురించి, వీటి నుంచి దృష్టి మళ్లించేందుకు హిందూ ముస్లిం అంటున్నారు అని హిందువుల్లో అనుమానం పెరుగుతుంది. ముస్లింల్లోమో బీజేపీని ఓడించాలన్న కసి పెరిగి కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అవుతుంది. అందువల్ల రెండు వైపులా తాము నష్టపోతున్నాం అనేటువంటి వాస్తవం బహుశా మోడీకి కూడా తత్వం బోధపడినట్టుంది. అందుకే కొత్త తీరి పట్టుకున్నాడు. హిందూ ముస్లిం అంటే రాజకీయాల పనికిరారు. నిజమే, నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ప్రకారం రాజకీయాలకు పనికిరాని వాళ్ళందరినీ ఏర్పారేస్తే ప్రభుత్వమవుతుంది. ఎన్నికలకు ముందు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్. కాన్ఫిడెంట్గా కూడా చెప్పారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మోదీ, అమిత్ షాలతో సహా మిగిలిన నాయకులందరూ కూడా. ఎన్డీఏకి 400+ సీట్లు, భారతీయ జనతా పార్టీకి దానిలో 370+ సీట్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్పి మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశలు అయ్యే కొద్దీ వారి మాటల్లో ఎక్కడో కాస్త అంత కాన్ఫిడెన్స్, అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచార సభల్లో దాన్ని పెద్దగా స్ట్రెస్ చేయట్లేదు సార్. దాని మీద స్పెసిఫిక్గా మాట్లాడట్లేదు, కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతూ ఉన్నారు. మాట్లాడడం అనేది నినాదంగా కాకుండా ఇప్పుడు 400 ఎందుకు ఇవ్వాలని వివరణ ఇచ్చుకుంటున్నారు. వాస్తవంగా సభల్లో వివరణ ఇచ్చుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే 2 పరిణామాలు జరిగాయి దీనివల్ల. ఒక పరిణామం ఏంటి అంటే 400 సీట్లు వస్తే ఏం చేస్తుంది బీజేపీ ఏం చేస్తుంది అనేది బీజేపీ చెప్పలేకపోయింది. ఇప్పుడు 300 పైగా సీట్లు వచ్చినప్పుడు 303 వచ్చింది. 370 బీజేపీకి ఇచ్చి 400 బీజేపీకి ఇస్తే ఏం చేస్తారు? గతంలో మెజారిటీ వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నారు, ఇవ్వలేదు. మరి ఎందుకు దేనికి 400 సీట్లు ఇవ్వాలి అనే ప్రశ్నకు కన్విన్సింగ్గా బీజేపీ నరేటివ్ బిల్డ్ చేయలేకపోయింది. సో దాన్ని అంతకుముందు మాకు బీజేపీకి మెజారిటీ ఇస్తే రామ మందిరం కడతాం, బీజేపీకి మెజారిటీ ఇస్తే ఆర్టికల్ 370 రద్దు చేస్తాం, బీజేపీకి మెజారిటీ ఇస్తే సిటిజన్షిప్ యాక్ట్ తెస్తాం, ఇలా ఎజెండా చెప్పగలిగారు. ఇప్పుడు బీజేపీకి 400 ఇస్తే ఏం చేస్తాం? ఇంతవరకు మీరు ఏమన్నా చెప్పారా? చూడండి, ఏం చెప్పలేదు. చివరికి యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామని కూడా అనలేకపోతున్నారు. ఎందుకు అనలేకపోతున్నారంటే యూనిఫామ్ సివిల్ కోడ్ పట్ల ట్రైబల్స్లో బాగా వ్యతిరేకత ఉంది. లేకపోతే అనేవారు, ఈ ఎన్నికల్లో మీరు గమనించండి, ఉమ్మడి పౌరస్మృతి అనే చర్చే పెట్టడం లేదు. లేకపోతే ఎందుకు పెట్టడం? మా 400 సీట్లు ఇవ్వండి, ఉమ్మడి పౌరస్మృతిని మేము తీసుకొస్తాం అనే స్లోగన్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇస్తలేరు? ఉమ్మడి పౌరస్మృతి పట్ల గిరిజన ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే సుశీల్ కుమార్ మోడీ ఇటీవల చనిపోయారు, సీనియర్ బీజేపీ నాయకులు. సుశీల్ కుమార్ మోడీ నాయకత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉమ్మడి పౌరస్మృతి గిరిజనులకు వర్తించకూడదు, గిరిజన ప్రాంతాలకు వర్తించకూడదు అని రికమెండేషన్ ఇచ్చింది. దాని పేరేమో ఉమ్మడి పౌరస్మృతి, కానీ ఉమ్మడిగా వర్తించదు. ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆల్రెడీ గుజరాత్లోని ట్రైబల్ ఏరియాస్లో కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత మొదలైంది. సో అందువల్ల దేశంలో ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో, ట్రైబల్ ప్రాంతాల్లో ఇది నెగటివ్గా పోతుంది అని గమనించిన బీజేపీ ఈ ఎన్నికల్లో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురాలి చర్చలోకి. అందుకే ఎక్కడా ఉమ్మడి పౌరస్మృతి ఎజెండాగా ఎన్నికలకు పోతలేరు. సో అందువల్ల ఇక మిగిలింది అదొక్కటే. బీజేపీ ఎజెండాలో ఉన్నది 3: అయోధ్య, ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి. సో అయోధ్య అయిపోయింది, రామ మందిర నిర్మాణం కూడా అయిపోయింది కనుక అది ఇష్యూగా లేదు. ఆర్టికల్ 370 రద్దు అయిపోయింది కనుక అది ఇష్యూగా లేదు. మిగిలిన ఉమ్మడి పౌరస్మృతిని తెస్తామనే ధైర్యం బీజేపీ చేయలేకపోయింది. కారణం ఏంటంటే హిందూ పోలరైజేషన్ కొరకు యూనిఫామ్ సివిల్ కోడ్ అని అంటే ఆదివాసీ ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాస్లో ఇది చాలా పెద్ద వ్యతిరేకతకు కారణమయ్యేటట్టుంది. అందువల్ల ఈవెన్ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి మంచి బలం ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఉమ్మడి పౌరస్మృతి పట్ల చాలా వ్యతిరేకత. సో మా సాంప్రదాయాలు వేరు, మాకు నాగాస్ ఉంటారు, వాళ్ళు ఈవెన్ మహిళా రిజర్వేషన్లను కూడా అక్కడ ఇష్యూ. సో అందువల్ల ఈ డైవర్సిటీ, భారతదేశంలో ఉన్న డైవర్సిటీ వల్ల
ఉమ్మడి పౌర స్మృతి పొలిటికల్గా కూడా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుందేమో అన్న అనుమానం వచ్చింది. అందువల్ల 400 సీట్లకు ఇస్తే ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది కనుక అది ఛాలెంజ్గా మారింది. కానీ 400 సీట్లు వస్తే ఏం చేస్తారో బీజేపీ చెప్పలేకపోయింది, ఇండియా కూడా చెప్పింది, కాంగ్రెస్ చెప్పగలిగింది. అది చాలా ఎఫెక్టివ్గా చెప్పి జనంలోకి కూడా బాగా తీసుకెళ్ళగలిగారు. అంటే ఒకవేళ దానికి కారణం కొంతమంది బీజేపీ నేతలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. అనంత్ కుమార్ హెగడే లాంటి వాళ్ళు మాకు గనక 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని మొదలుపెట్టారు. దాంతో ఇండియా కూటమికి ఒక పవర్ఫుల్ వెపన్ దొరికింది. సో మీరు గనక బీజేపీ గనక ఎన్డీఏ గనక 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లను ఎత్తివేస్తారు అన్న క్యాంపెయిన్ పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్ళగలిగారు. ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ బీజేపీ పట్లకి రిజర్వేషన్ల పట్ల విముఖత ఉంది. ఎన్నికల కొరకు రాజకీయాల కొరకు సమర్థించిన వారు ఐడియాలజికల్గా రిజర్వేషన్లు హిందూ సమాజంలో కొన్ని వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వడం పట్ల వారికి అభ్యంతరము అనే భావన ప్రజల్లో ఉంది. దానికి ఎప్పుడైతే ఈ క్యాంపెయిన్ మొదలైందో ఎస్సీ ఎస్టీ వర్గాల్లో బీసీ వర్గాల్లో పెద్ద డౌట్లు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో. మీకు ఉత్తరప్రదేశ్లో యాదవులకు మాయావతి కాస్ట్ జాతవులకు పడదు. కానీ జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే ఎస్పీకి బలమైన సీట్లలో యాదవ్ జాతవుల మధ్య కూడా కొత్త సహకారం అనేది ఎమర్జ్ అవుతుంది. కారణం ఈ రిజర్వేషన్లు ఎక్కడ పోతాయో అన్న భయం. సో రిజర్వేషన్లు ఎక్కడ పోతాయన్న భయాన్ని ఈ 400 స్లోగన్ వల్ల ప్రత్యర్థులు బలంగా జనులకు తీసుకెళ్ళగలిగారు. ఇక మూడవది ఏమైంది అంటే మోడీ పట్ల సానుకూలత దేశంలో చాలా చోట్ల ఉంది. ఇప్పటికీ కూడా మోడీ ద మోస్ట్ పాపులర్ లీడర్. కానీ మోడీని చూసే ఓట్లేస్తారా, వేయరు అన్న దానికి ఉదాహరణ ఏంటి అంటే వేస్తారు ఏంటి, బీజేపీకి వచ్చే ప్రతి 3 ఓట్లలో ఒకటి మోడీని చూసినట్టే. కానీ మోడీని చూసే ఓటేయాలంటే మోడీ పాపులారిటీ రేటింగ్కు బీజేపీకి వస్తున్న ఓటింగ్కు మీరు కంపేర్ చేయండి. మోడీ పాపులారిటీ ఓటింగ్ 60%, 70% ఉన్నప్పుడు కూడా బీజేపీకి 40% లోపే ఓటింగ్ వచ్చింది. అంటే అర్థం ఏంటి, మోడీ పట్ల అభిమానం ఉన్న వాళ్ళకు కూడా బీజేపీకి ఓటేసేయటానికి ఇతర అనేక ఫ్యాక్టర్స్ కూడా కారణమవుతాయి. ఇది స్టాటిస్టిక్స్ చెప్తున్నది కదా. 60-70% మోడీ పట్ల అభిమానం ఉంటే మళ్ళీ 40% లోపే ఎందుకు బీజేపీకి ఓట్లు పడాలి? అంటే మోడీ అభిమానులంతా బీజేపీకి ఎందుకు ఓటేయడం లేదు అంటే స్థానిక అంశాలు, ఇతర అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. స్థానిక రాజకీయాలు ప్రభావితం చేయొచ్చు. స్థానిక అంశాల్లో ముఖ్యమైనది ఏంటంటే బీజేపీ ఎంపీల పట్ల, అభ్యర్థుల పట్ల, సిట్టింగ్ ఎంపీల పట్ల ప్రజల్లో ఉండే తీవ్ర వ్యతిరేకత. ఆఖరికి బీజేపీ మద్దతుదారులు కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సో ఈ యాంటీ ఇన్కంబెన్సీ వల్ల ఏమవుతుంది అంటే మోడీ పట్ల అభిమానం, ఎంపీ పట్ల కోపం, స్థానిక బీజేపీ అభ్యర్థి పట్ల కోపం. ఇది ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడ మోడీ ఓడిపోతారో అనుకున్నప్పుడు స్థానిక అభ్యర్థి పట్ల వ్యతిరేకతను పక్కకు పెట్టి బీజేపీ కొట్టేస్తారు. కానీ ఎలాగో మోడీకి 400 సీట్లు వస్తున్నాయి. ఉదాహరణకు నా లోక్సభ స్థానంలో ఉన్న ఎంపీ పట్ల నాకు కోపం ఉంది, కానీ నేను మోడీ అభిమానిని, బీజేపీ అభిమానిని. నా భయం ఏముంటుంది, అయ్యో ఇక్కడ నేను బీజేపీకి ఓటేయకపోతే ఎంపీ మీద కోపం ఉన్నా నా పార్టీ అయిన బీజేపీ ఓడిపోతుందేమో, మోడీ ప్రైమ్ మినిస్టర్ కాడేమో అన్న భయంతో ఈ విధవకైనా నేను ఓటేస్తా, విధవ అనుకుంటూ. కానీ ఎప్పుడైతే బీజేపీ 400 వస్తాయని చెప్పిండ్రో, నా ఒక్క ఎంపీ ఓడిపోతే బీజేపీకి ఏమీ ప్రమాదం లేదు, 399 వస్తాయి, మోడీకి ఏమీ ప్రైమ్ మినిస్టర్ ప్రమాదం లేదు. అలాంటప్పుడు ఈ ఎంపీకి బుద్ధి చెప్పాలి. మొదలు మోడీ పట్ల నాకు అభిమానం ఉంది, బీజేపీ పట్ల అభిమానం ఉంది, కానీ ఈ ఎంపీకి పట్ల నాకు కోపం ఉంది. సో ఎంపీ పట్ల కోపాన్ని నేను ప్రదర్శించి బీజేపీకి ఓటు వేయకపోయినా ప్రమాదం లేదు, ఎందుకంటే బీజేపీతో 400 సీట్లు కదా, నా ఒక్క సీటు ఓడిపోతే ఏమవుతుంది? ఈ ట్రెండ్ చాలా చోట్ల పెరిగింది. ఈ ట్రెండ్ ఎప్పుడైతే పెరిగిందో ఇట్లా ఒక్కొక్కరు ఓడిపోతే లాస్ట్కు మోడీకే ప్రమాదం వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణ అనుకున్నది అదే. ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత, నా పైన అభిమానం ఉంది కదా, నాకు ఓట్లు ఎత్తారు అనుకున్నారు. కేటీఆర్ ఎన్నికల తర్వాత కూడా చెప్పారు, మా ఎమ్మెల్యేను ఓడిస్తున్నాం అనుకున్నారు ప్రజలు, కానీ కేసీఆర్ను ఓడిస్తున్నామని గుర్తించలేకపోయారు అని. సో ఇది దేశంలో కూడా చాలా చోట్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇక 400 స్లోగన్ ఇస్తే మోడీ పైన అభిమానం కన్నా స్థానిక ఎంపీ పైన కోపంతో ప్రజలు ఓట్లేస్తే అది మొదటికే మోసం అవుతుంది అని బీజేపీ గుర్తించింది. ఇక 4వది ఏంటంటే 400 సీట్లు ఎలాగో వస్తాయి కదా అని బీజేపీ కార్యకర్తల్లో అసంతృప్తితో ఉన్న వాళ్ళు పనిచేయడం మానేశారు.
ఎందుకంటే ఈసారి బీజేపీ 25% ఆఫ్ ద క్యాండిడేట్స్ అవుట్ సైడర్స్, తెలంగాణ ఆంధ్రాలో అయితే 90% అవుట్ సైడర్సే. సో ఈ అవుట్ సైడర్స్కు ఆర్ఎస్ఎస్ కోర్ ఐడియాలజికల్ క్యాడర్కు మధ్య పెద్ద గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ ఏమవుతుంది అంటే ఆర్ఎస్ఎస్ కోర్ ఐడియాలజికల్ క్యాడర్కి ఎలా ఉంటుంది, బీజేపీ రావాలి అధికారంలోకి, మోడీ రావాలని ఖచ్చితంగా ఉంటుంది. కానీ అదే సమయంలో బీజేపీ ఎంపిక చేస్తున్న అభ్యర్థుల పట్ల తీవ్ర అసంతృప్తి ఉంటుంది. సో ఈ రెండు సైమల్టేనియస్గా ఉంటాయి. సో బీజేపీ ఓడిపోతుంది అనుకున్నప్పుడు తమ అసంతృప్తిని పక్కన పెట్టైనా వాళ్ళు రంగంలో దిగుతారు, పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బీజేపీ గెలవాలి, మోడీ గెలవాలి. కానీ ఎప్పుడైతే బీజేపీ ఎలాగూ గెలుస్తుంది, మేము పనిచేసినా చేయకపోయినా, మేము సరిగా వర్క్ చేసినా చేయకపోయినా అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ అసంతృప్తిగా ఉంటారు. ఇతర పార్టీల నుంచి వచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు, అవినీతి పనులను కూడా తీసుకొచ్చుకుంటున్నారు, ఎవరికి పడితే వాళ్ళ టికెట్లు ఇస్తున్నారు అని కోర్ ఆర్ఎస్ఎస్ పరివారంలో పనిచేసేటువంటి నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి కాస్త ముందుకొస్తుంది. సో మనం పనిచేయకపోయినా పార్టీ గెలుస్తుంది కదా, సో మనం అసంతృప్తితో ఉండి పనిచేయకపోయినా పార్టీకే నష్టం జరుగుతలేదు కదా అనే ఉదాసీనత ఈ కార్యకర్తలు పెరిగింది. ఇది బీజేపీకి చాలా పెద్ద సవాల్గా మారుతుంది. ఈ కారణాలను గుర్తించినటువంటి మోడీని మొదట్లో కూడా చెప్పాను, మోడీ ప్రత్యేకత, బీజేపీ ప్రత్యేకత ఏంటంటే పబ్లిక్ పల్స్ను సైంటిఫిక్గా పట్టుకోగలుగుతారు. బహుశా ఈ పల్స్ పట్టుకున్నారు కనుకనే గతంలో లాగా 400 ఎన్డీఏ 370 బీజేపీ అన్న నినాదాలు ప్రామినెంట్గా ఇవ్వడం లేదు. అనడం లేదని నేను అన్నాను, కానీ ప్రామినెంట్గా అనడం లేదు. ఒకవేళ చెప్పినా వివరణతో చెప్తున్నారు. ఎందుకు 400 కావాలి, ఎందుకు 370 కావాలి అని వివరణ చెప్తున్నారు తప్ప అది ఇక మాకు 400 వచ్చేసినాయి అనే రీతిలో క్యాంపెయిన్ చేయడం లేదు. 2014లో 282 సీట్లు వచ్చాయి సార్ భారతీయ జనతా పార్టీకి, 2019లో 303. ఇప్పుడు చెప్తూ ఉన్నారు 370 రాబోతూ ఉన్నాయి, కూటమికి 400+ వస్తాయని చెప్పేసి. మీ అంచనా ప్రకారం ఈసారి భారతీయ జనతా పార్టీకి ఎన్ని రావచ్చు, ఎన్డీఏకి ఎన్ని రావచ్చు? సో ఎన్ని రావచ్చు అనేది చెప్పకూడదు. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఎంత సంఖ్య వస్తుంది అని చెప్పడం అనేది ఇట్ ఈస్ ఎగైన్స్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్. ఎన్నికలు జరుగుతాయి. సో ఎన్నికలు చివరి వరకు చెప్పకూడదు, June 1 వరకు. ముఖ్యంగా సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అసలే చెప్పకూడదు. అంటే తెలంగాణ ఎలక్షన్స్లో మీరు చాలా యాక్యురేట్గా చెప్పారు. అందుకే అది ఇప్పుడు చెప్పాను నేను, ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ కన్నా ముందు చెప్పలేదు. అయితే నార్మల్గా ఈ రిస్ట్రిక్షన్ ఎవరికి అంటే సెఫాలజిస్టులకు, అంటే ఎగ్జిట్ పోల్స్ ఇలాంటివి చేసిన వాళ్ళు. రాజకీయ విశ్లేషణ చేయొచ్చు, అంటే మన రాజకీయ విశ్లేషణ గ్యారంటీగా వస్తాయని మనం అన్నాం కదా, రాజకీయ వాతావరణం ఏంటి అని. సో ఇప్పుడు నేను యోగేంద్ర యాదవ్ ప్రఖ్యాత సెఫాలజిస్టు, ఇప్పుడైనా సెఫాలజీలో లేడు, ఎన్నికల ఫోర్కాస్టింగ్ లేక రాజకీయ కార్యకర్తగా ఉన్నాడు. కానీ సామాజిక శాస్త్రవేత్తగా, రాజనీతి శాస్త్రవేత్తగా, సెఫాలజిస్ట్గా చాలా పేరుగాంచిన వ్యక్తి. యోగేంద్ర యాదవ్ ఇండియా టుడేకు ఇతర వాటికి ఇచ్చిన ఇంటర్వ్యూలు చూశాను. యోగేంద్ర యాదవ్ అంచనా ఏంటంటే కనీసం 85 సీట్లు తగ్గుతాయి ఎన్డీఏకు అని. అందులో బీజేపీకే 70 సీట్లు తగ్గుతాయో లెక్కలేశాడు ఆయన. సో మరి ఆయన వేసిన లెక్కలు ఇవి, నేను వేసిన లెక్కలు కాదు. సో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో కలిపి ఒక్కొక్క రాష్ట్రంలో కనీసం 15 సీట్లు తగ్గుతాయి. అంటే యూపీ, బీహార్లో కలిపి 30 సీట్లు తగ్గుతాయి అనేది యోగేంద్ర యాదవ్ అంచనా. సో 30 సీట్లు యూపీ, బీహార్లో తగ్గుతాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో కలిపి ఒక 10 సీట్లు తగ్గుతాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇక్కడ కనీసం ఒక 10 తగ్గుతాయి. అంటే ఎంతైనా మీకు 50 సీట్లు తగ్గిపోయినాయి. కర్ణాటకలో కనీసం 10 సీట్లు తగ్గుతాయి, 60. ఇక మహారాష్ట్రలో ఒక 10 సీట్లు తగ్గుతాయి, మినిమం 10, ఇంకెక్కువనే తగ్గుతాయి, 20 దాకా తగ్గచ్చు అని. సో అక్కడ 20 దాకా తగ్గితే 70, 80 అయిపోతున్నాయి. సో ఇలా ఎన్డీఏకు, బీజేపీ కలిపి 85 సీట్లు తగ్గుతాయి అనేది అంచనా. సో గుజరాత్, రాజస్థాన్ కలిపి ఒక 10 సీట్లు తగ్గితే, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ కలిపి ఒక 10 సీట్లు, ఇలా టోటల్గా ఒక 85 సీట్స్ ఎన్డీఏకు, ఒక 100 సీట్స్ ఎన్డీఏకు, 70 సీట్స్ వరకు బీజేపీకి తగ్గుతాయని. అయితే ఇందులో బీజేపీ కొన్ని గెయిన్ కూడా ఉన్నాయి. మీకు గెయిన్ అందుకే 100 - 15 చేసి 85 చేసింది. గెయిన్ ఏంటి అంటే తెలంగాణలో గెయిన్కి స్కోప్ ఉంది.
కొంత ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా కాస్త పెరిగే అవకాశం, బెంగాల్, ఒరిస్సాలో కూడా పెరుగుతాయి అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. సో ఈ పెరిగితే ఒక 100 సీట్లు తగ్గితే ఓవరాల్గా ఎన్డీఏకు 85 సీట్స్, బీజేపీకి 70 సీట్స్ తగ్గుతాయని. అదే జరిగితే బీజేపీ బలం 200-230 ఆ ప్రాంతంలో వస్తుంది, 230కి వస్తుంది. సో ఈ మీకు కేసీఆర్, రేవంత్ రెడ్డి 220 వస్తుందని చాలా రోజులుగా చెప్తున్నారు. అసలు ఇంకా ఇది మోడీ పట్ల వ్యతిరేకతగా మారి మిగతా 3 దశలు ఇప్పటికీ 389 సీట్స్ అయిపోయాయి. అయితే ఇప్పటికీ కీలకం, బీజేపీ కీలకం అన్న సీట్లు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి అవకాశం లేని సౌత్ ఇండియా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అందువల్ల ఇక్కడ సీట్లు ఉన్నా లేకపోయినా బీజేపీకి వచ్చేది లేదు. సో అందువల్ల ఈ రకంగా దేశం మొత్తం మీద ఒక 70 సీట్లు బీజేపీకి, 85 సీట్లు ఎన్డీఏకి తగ్గుతాయన్నది ఒక అంచనా. సో ఇట్ మే బి ట్రూ, ఇట్ మే నాట్ బి ట్రూ. ఇంకో అంచనా ఏంటంటే ఇంకా వ్యతిరేకత పెరిగి 200 లోపు కూడా పడిపోతావు. రాహుల్ గాంధీ 150 అంటున్నారు, పొలిటికల్ స్టేట్మెంట్. కొంతమంది 2004 పరిస్థితి వస్తుంది, 2004లో కూడా ఇలాగే వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు, ప్రీ పోల్ సంస్థలంతా భారీగా బీజేపీకి ఇస్తే అల్టిమేట్గా యూపీఏ వచ్చింది అని. అందువల్ల కొంతమంది అసలు బీజేపీ ఇంకా తగ్గి 200 కింద పడిపోతే అప్పుడు అసలు దేశంలో రాజకీయ శక్తుల మధ్యనే పునరీకీకరణ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటిదాకా ఎన్డీఏ వైపు ఉన్న వాళ్ళకు కూడా ఇటువైపు వస్తారు. సో అందువల్ల 2004 మళ్ళీ రిపీట్ అయినా సర్ప్రైజ్ లేదు. 1977 అయితే రిపీట్ కాదు. అంటే 1977 అంటే కాంగ్రెస్ అప్పుడు అధికార పార్టీ అడ్రస్ లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అది మాత్రం సాధ్యం కాదు. అఖిలేష్ యాదవ్ మాకు ఇండియా కూడంకి 80లో 79 సీట్లు వస్తాయి అంటున్నాడు. సో అది అంత ఈజీ కాదు. సో కానీ ఇలా రకరకాల ఎస్టిమేట్స్ ఉన్నాయి. సెఫాలజిస్టులు అయినా, జాతీయ మీడియా అయినా, ఈవెన్ బీజేపీ పట్ల క్రిటికల్గా ఉండని మీడియా కూడా ఒప్పుకుంటున్నది ఏంటి అంటే ఖచ్చితంగా బీజేపీకి అయితే 370 రావు అని. అదైతే దాదాపు ఏకాభిప్రాయం, ఎక్కడా కూడా భిన్నాభిప్రాయం లేదు. సార్వత్రిక ఏకాభిప్రాయం ఉన్న అంశం ఏంటంటే 370 రావు. చాలా మట్టుకున్న అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్న 303 2019లో తెచ్చుకున్నాయి కూడా రావని. ఇక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడ అంటే 272 మార్క్ లోపలికి పడిపోతుందా బీజేపీ, బయట ఉంటుందా? సో ఇదొక్కటి మాత్రమే అనుమానాస్పదంగా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతోంది? దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి అన్నప్పుడు బీజేపీకి బలమైన హిందీ ప్రాంతంలోనే మీకు అనేక ప్రశ్నలు, అంటే రాజ్పూట్ యాంగర్ ఒక కారణం, జాట్లలో కోపం ఒక కారణం, అగ్నివీర్ పథకం పైన తీవ్ర వ్యతిరేకత ఒక కారణం, అన్నిటికన్నా ముంచి ఎకానమీ పైన చాలా పెద్ద వ్యతిరేకత ఉంది. ఎమోషనల్ స్లోగన్ ఇప్పుడు 2019లో ఉన్నట్లు ఒక పుల్వామా, బాలాకోట్ లాంటి ఎమోషనల్ స్లోగన్ లేదు. మండల్ ముందుకొచ్చింది కమండల్ కన్నా. సో మండల్ ఎప్పుడు ముందుకొచ్చినా కమండల్కు దెబ్బ తగులుతుంది. మండల్ పాలిటిక్స్, కమండల్ పాలిటిక్స్ ఒక పెద్ద యాంటీడోట్ మండల్ పాలిటిక్స్. సో మండల్ పాలిటిక్స్ ముందుకొచ్చింది. ఇండియా కూటమికి కీలకమైన రాష్ట్రాల్లో అలయన్స్ బ్రహ్మాండంగా కుదిరింది సీట్ల సరిపాటు. బెంగాల్ లాంటి స్టేట్లో కుదరకపోవచ్చు, కానీ మహారాష్ట్ర, బీహార్, యూపీ ఈ 3 స్టేట్లలో ఇండియా కూటమి అలయన్స్ కుదిరింది. అఫ్కోర్స్ యూపీలో ఆర్ఎల్డీ బయటకు వెళ్ళొచ్చు, కానీ ఈ 3 సీట్లు కలిపితే 120, 168 సీట్స్. సో సౌత్ ఇండియాలో కాంగ్రెస్కు క్లియర్గా ఎడ్జ్ కనబడుతోంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ లెక్కలేసి బీజేపీకి 300 గతంలో గెలుచుకున్న 300 సీట్లు కూడా రావు అనేది ఒక గణనీయమైన అభిప్రాయం. సో ఇది అల్టిమేట్గా ఏది నిజమైతే తెలియదు, కానీ బట్ ఒక ఓవర్వేమింగ్ ఒపీనియన్ ఏంటంటే బీజేపీయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మోడీయే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. చాలా కొద్ది మంది మాత్రమే 2004 రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు. అంటే 2004 రిపీట్ అవుతుందంటే ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని. బట్ మెజారిటీ ఒపీనియన్ అయితే బీజేపీ దెబ్బతింటుంది. ఎంత దెబ్బతింటుందో చెప్పలేం, కానీ దెబ్బతింటుంది. 2019 కన్నా తగ్గుతాయి, కానీ స్టిల్ మెజారిటీ మార్క్ 272 రీచ్ అయినా రీచ్ కాకపోయినా, ఉన్న మిత్రపక్షాలు కాకపోతే కొత్త మిత్రపక్షాలను తీసుకొనైనా స్టిల్ మోడీ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్, బీజేపీ విల్ బి ఇన్ పవర్ అనేది అత్యధిక మంది నమ్ముతున్నారు. ఈవెన్ యోగేంద్ర యాదవ్ కూడా బీజేపీ పవర్లో రాకుండా పోతుందని నేనేం అనడం లేదు అన్నాడు. 77 లాగా ఉంటుందని అనడం లేదని. అందువల్ల భిన్నమైన కథనాలు, భిన్నమైన ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయి.
2014లో కాంగ్రెస్ పార్టీకి 44, 19లో 52. మరి భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో అంటే వాళ్ళు చెప్తున్న సంఖ్య రాకపోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఏదైనా ఉందా సార్? అంటే కాంగ్రెస్ పార్టీకి పుంజుకునే స్కోప్ డెఫినెట్గా ఉంది. ఎందుకుంది అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గతంలో 3 సీట్లు వచ్చాయి. ఎస్ సార్. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇంతకన్నా ఎక్కువ వస్తాయి. రేవంత్ రెడ్డి 9 to 13 అన్నాడు. బట్ ఏ లెక్క ప్రకారం చేసినా ఇది పెరుగుతుంది. కర్ణాటకలో బీజేపీకి లాస్ట్ టైం కాంగ్రెస్కు 1 సీట్ వచ్చినట్టుంది. 28 సీట్లలో 25 బీజేపీకి వచ్చింది. 1 బీజేపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ సుమలత గెలిచారు. జేడీఎస్ కాంగ్రెస్ కలిపి 2 సీట్లు గెలుచుకున్నారు. అందులో కాంగ్రెస్కి 1 సీటు ఉందో లేదో కూడా గుర్తులేదు. సో అక్కడైతే ఖచ్చితంగా పెరుగుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా పెరుగుతాయి. తమిళనాడు, కేరళ రిటైన్ అవుతుంది అని అంటున్నారు. సో అందువల్ల సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ బహుశా బీజేపీ కన్నా కూడా ముందుండే అవకాశం ఎక్కువ ఉంది. సో 2019లో బీజేపీ ఇదే పై చేయి. ఎందుకంటే 25 సీట్లు కర్ణాటకలో ఉన్నాయి, 4 సీట్లు తెలంగాణలో ఉన్నాయి కనుక ఇవే ఇక్కడే 29 సీట్లు వచ్చేసాయి. మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్తో కలిపితే 30 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు సౌత్ నుంచి 30 సీట్లు లేవు. కానీ ఈసారి సౌత్ ఇండియాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుంది అని. ఇక కాంగ్రెస్ పార్టీకి బాగా ఆశ ఉన్న స్టేట్లు మహారాష్ట్ర, బీహార్. మహారాష్ట్రలో ఇది ఒక క్రూషియల్ టెస్ట్. ఎందుకంటే శివసేన మీకు ఎన్సీపీ చీలింది కనుక ప్రజలు నిర్ణయించాలి. బీజేపీ తనకున్న బలం, వ్యవస్థలపైన ఇన్ఫ్లుయెన్స్ వల్ల చివరకు తమ వైపు ఉన్న ముక్కల్నే ఒరిజినల్ పార్టీలుగా గుర్తింపు అయితే వచ్చింది. అంటే ఏక్నాథ్ షిండే శివసేనకు ఒరిజినల్ శివసేనగా, అజిత్ పవార్ ఎన్సీపీ ఒరిజినల్ ఎన్సీపీ అని. కానీ ఏది ఒరిజినలా ఏది డూప్లికేటా అల్టిమేట్గా తేలేది ప్రజాక్షేత్రంలో. సో అందువల్ల మహావికాస్ అఘాదీ చాలా బలంగా ఎన్డీఏకు ఛాలెంజ్ చేస్తుంది. అక్కడ మహారాష్ట్రలో లాస్ట్ టైం 41 సీట్స్ వచ్చాయి ఎన్డీఏకు. 2014లో 42 సీట్స్ వస్తే 2019లో 41 సీట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్, శివసేన కలిసి ఎన్డీఏగా ఉంది. అందువల్ల అక్కడ ఇప్పుడు ఎన్డీఏ రూపం మారిపోయింది, ఇండియా కూడా రూపం మారిపోయింది. సో మారిన దగ్గర అక్కడ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. మహారాష్ట్రలో అగ్రికల్చర్ క్రైసిస్ సివియర్గా ఉంది, వాటర్ క్రైసిస్ సివియర్గా ఉంది, ఆనియన్ ఫార్మర్స్ యొక్క పరిస్థితి ఉంది, మరాఠా రిజర్వేషన్ ఇష్యూ ఉంది. తర్వాత ఈ శివసేన అలాగే ఎన్సీపీల చీలికను ప్రజలు ఎలా తీసుకుంటారు అనే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆశపడేది మహారాష్ట్రలో కూడా గణనీయంగా సీట్లు పెరుగుతాయని, బీహార్లో కూడా పెరుగుతాయనేది ఆశ. ఎందుకంటే జేడీయూ బాగా బలహీనపడుతోంది. జేడీయూ బలహీనపడడం అనేది బీజేపీని దెబ్బతీసే అవకాశం ఉంది అని. నితీష్ కుమార్ ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు మార్చడం బీహార్ ప్రజలు ఎంత మేరకు యాక్సెప్ట్ చేస్తారనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. సో యూపీలో కూడా కొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశం, 17 సీట్లలో ఎస్పీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఇలా ఇతర ఒక్కొక్క రాజస్థాన్, ముఖ్యంగా ఈస్టర్న్ రాజస్థాన్ అంటే జైసల్మేర్, బికనీర్, బాల్మేర్, మీకు ఈ సికార్ ఈ ప్రాంతం ఉంది. సో ఇక్కడ రైతాంగ పోరాటాలు కూడా బాగా జరిగింది. అక్కడ సికార్ నుంచి రాజస్థాన్లో కాంగ్రెస్తో కలిసి సిపిఎం కూడా 1 సీటు పోటీ చేస్తుంది. సో ఈ ఈస్టర్న్ రాజస్థాన్లో కొంత డెంట్ పడచ్చు. ఎందుకంటే అక్కడ రాజ్పూట్ యాంగర్ చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు బాల్మీర్లో అసలు కాంగ్రెస్ అభ్యర్థి కన్నా బీజేపీకి ఒక ఇండిపెండెంట్ రవీందర్ భాటి 26 ఏళ్ళ రాజ్పూట్ యూత్ ఏబీవీపీలో పనిచేసి బీజేపీలో అభ్యర్థి కావాల్సిన వాడు తిరుగుబాటు చేశాడు. ఆ రవీందర్ భాటి ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోయాడు బీజేపీకి. రాజస్థానే కాదు, ఆయన దేశమంతటా రాజ్పూట్ యాంగర్ రగిలిస్తున్నాడు. సో గుజరాత్లో కూడా కాంగ్రెస్ ఒక 3-4 సీట్లు ఆశపడుతుంది, కానీ నా అనుమానం రాకపోవచ్చు సీటు. అంటే గుజరాత్లో ఎందుకంటే భారీ మెజార్టీలతో బీజేపీ గెలిచింది. కొంత మెజార్టీలు తగ్గచ్చేమో, కానీ గత 30 ఏళ్ళుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంది. లాస్ట్ 2 ఎలక్షన్స్లో కూడా గుజరాత్లో 26 సీట్లు బీజేపీ గెలుచుకుంది, ఆల్ ద 26. అలా అక్కడ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తోంది. అలాగే కొంత ట్రైబల్ ఏరియాస్లో బీజేపీ పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. సో ఈ ఫ్యాక్టర్స్ కొన్ని గుజరాత్లో కొంత యాంగ్జైటీ క్రియేట్ చేసింది, కాంగ్రెస్ కొంత ఆశలు రేకెత్తించింది. సో ఇలా ఛత్తీస్గఢ్లో ఇంప్రూవ్ గతంతో పోలిస్తే కొంత బెటర్ పర్ఫార్మెన్స్ చూపుతాం. ఇలా కాంగ్రెస్ ఆశలు ఇందులో ఎన్ని నిజమైతే మనం చెప్పలేం, కానీ 2019తో పోలిస్తే బహుశా కాంగ్రెస్ స్ట్రెంత్ అయితే పెరుగుతుంది.
అది ఎంత పెరుగుతుంది, 60కి వస్తుందా, 70కి వస్తుందా, 80కి వస్తాయా, 100 దాటుతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. 100 కనుక దాటితే కాంగ్రెస్కు హూజ్ రివైవల్ లభించినట్లే. బట్ దట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ ప్రపోజిషన్ యాజ్ ఆఫ్ టుడే. బట్ ఆ కాంగ్రెస్ పార్టీకి 100 వరకు చేరుకున్న ఆశ్చర్యపడాల్సింది లేదు అనే భావాలు వ్యక్తమవుతున్నాయి. బట్ ఇట్స్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్ అకాంప్లిష్ కావాలంటే.